హలో అండి. ప్రేమలో ప్రతీకారం 18వ భాగం. ఆమె ఒక ఆడది మరొక ఆడదాని భాగాన్ని అలా పట్టుకోవటం లోకంలో కనీవిని ఎరగని ఆడదానిలాగా చూసింది శిరీష. తన తల్లి ముందు కూడా కుట్టిన జాకెట్లు మార్చుకోవటానికి ఇబ్బంది పడి చాటుకు వెళ్ళి మార్చుకొని వచ్చేది. అలాంటిది ఆవిడెవరు? అందుకే ఆవిడ మీద చాలా కోపం వచ్చేసింది. చెంప మీద కొట్టింది. కొట్టినందుకు ఆమె ఏమీ కోపట్లేదు, నవ్వింది. ఇంకా ఆనందంగా నవ్వింది. నువ్వు ఎలాంటి దానివో నాకు ఇంకా బాగా అర్థమైంది. ఎవరి చెయ్యి పడని ఆడపిల్లవి కన్నపిల్లవని అర్థమైంది. ఇలాంటివన్నీ మామూలే మాకు జరుగుతున్నవి అంటూ ఆవిడ గురించి చెబుతున్న శిరీష అనుకోకుండా తన పెదాలు బయటికి చెప్పేశాయి. నేను ఆలోచిస్తూ బయటికి చెప్పేశాను. రాఘవబాబు విన్నాడే అని ఫ్లోలో చెబుతూ గబుక్కున తను ఈ విషయం గట్టిగా చెప్పానని టక్కున నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని రాఘవ వైపు చూడలేక వెక్కిళ్ళు పెడుతూ చెప్పటం ఆపేసింది. శిరీష చెప్పింది వింటున్న రాఘవ పిడికిలి బిగించాడు. కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. రాఘవ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తన ఊరి ఆడపడుచు తన ఇంట్లో పనిచేసే ఏ పాపం పుణ్యం తెలియని అమాయకపు పిల్లకు ఇలాంటి పరిస్థితి ఎదురైనందుకు ఇలాంటి చోటుకు తెచ్చిన వారిని వెతికి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. శిరీష చూడకుండా కర్చీప్తో కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను తుడుచుకొని ఒకసారి శ్వాస గట్టిగా పీల్చి వదిలి తర్వాత ఏం జరిగింది గంభీరంగా అడిగాడు. శిరీష చెప్పలేకపోవటంతో నువ్వు చెప్పటం వల్ల నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాను. అన్నీ దాచిపెడితే కుదరదు అన్నాడు. ఈసారి ఆమె చెప్పేది విని అటువైపు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్న విధంగా అడుగుతున్నాడు రాఘవ. మళ్ళీ ఆ సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకుంటూ చెప్తోంది. తర్వాత వాళ్ళు కొద్ది రోజులు నా జోలికి రాలేదు. బాగా తిండి పెడుతున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు ఒంటరిగా వదిలిపెట్టి. ఆ తర్వాత ఎవరూ శిరీషతో తప్పుగా ప్రవర్తించలేదు. శిరీష కూడా గొడవ చేయకుండా చెప్పింది చేస్తూ ఉంది. అలా నమ్మినట్టు వారికి మంచితనంగా ఉండి అక్కడి నుంచి తప్పించుకోవచ్చు అవకాశం చూసుకొని అని సిద్ధంగా ఉంది. ఆ ఇంటికి మగవాళ్ళు మాత్రం వచ్చేవాళ్ళు కాదు, అందరూ ఆడవాళ్లే. ఫ్రీగా భయం లేకుండా అనే తిరిగింది ఆ ఇంట్లో. బయటికి వెళ్ళటానికి మాత్రం అవకాశం ఉండేది కాదు. సిరికి ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరూ ఏం పని చేస్తున్నారో కానీ తెలియదు. జాబ్ చేస్తున్నట్టుగా హ్యాండ్ బ్యాగులు భుజానికి తగిలించుకొని బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు. పగలు వెళ్ళి నైట్కి వచ్చేవాళ్ళు. వాళ్ళ వర్క్ ఏంటో ఏమీ తెలియదు. ఎప్పటిలా ఆ రోజు స్నానం చేయటానికి సున్నిపిండి, గంధము, అత్తరు ఇలాంటివన్నీ ఇచ్చి వాటితోనే స్నానం చేయాలని చెప్పేవాళ్ళు. అలాగే చేసేది శిరీష. ఎందుకో తెలీదు, శిరీష స్నానం చేయటం ఇంటి దగ్గరైనా సరే లంగా చంకల వరకు కట్టుకొని స్నానం చేస్తుంది. అది అలవాటు. అక్కడ కూడా అలాగే చేసేది. అన్నీ రుద్దుకున్నదా లేదా తామిచ్చినది అని శిరీష బాడీ స్మెల్ చూసేవాళ్ళు. పర్ఫెక్ట్గా రుద్దుకున్నదా లేదా అని. ఆ రోజు కూడా ఎప్పటిలా స్నానానికి వెళ్ళింది. డోర్ వేయబోతున్నప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు లోపలికి వచ్చారు. మీరెందుకు లోపలికి వచ్చారు అడిగింది. ఇవాళ మేము నీకు స్నానం చేయిస్తాము అన్నారు. చీచి, మీరు స్నానం చేయించడం ఏంటి? నేనేమన్నా చిన్నపిల్లనా? లేక పురిటి స్నానం చేయించాలా? నాకు అలాంటివి ఇష్టం లేదు అని అంది శిరీష. నువ్వు స్నానం సరిగ్గా చేయటం లేదు, బట్టలు పూర్తిగా విప్పకుండా లంగాతోనే చేస్తున్నావు అన్నారు. అది నాకు మొదటి నుండి అలవాటు, నేను అలాగే స్నానం చేస్తాను చెప్పింది శిరీష విసుగ్గా. ఎందుకనో ఆ ఆడవాళ్ళు శిరీషను బలవంతంగా లోపలికి లాక్కెళ్ళి బట్టలు పూర్తిగా విప్పించి స్నానం చేయించారు. శిరీష స్నానం చేయిస్తున్నారు. శిరీష గింజుకుంటోంది, వాళ్ళను కొడుతోంది. దాంతో వాళ్ళు శిరీష చేతులు కాళ్ళు కట్టేసి స్నానం చేయించటానికి పూనుకున్నారు. ఆ రోజు స్నానం చేయించే విధానం శిరీషకు అసహ్యం వేసింది. తన ఆడతనం మీదనే తనకే స్నానం అంటేనే అసహ్యం పుట్టేలా చేయించారు. శిరీష ప్రమేయం లేకుండానే ఆమె చేతులు కట్టేసి చిన్నపిల్లలకు స్నానం చేయించినట్లుగా చేయించారు.
ఎందుకలా స్నానం చేయిస్తున్నారు అనుకుంటూ అసహ్యంగా వాళ్ళని చూస్తూ వాళ్ళని నివారించలేని నిస్సహాయతతో చూస్తూ ఉండిపోయింది. డ్రెస్సింగ్ వేయటం, మేకప్ చేయటం అంతా వాళ్ళే చూసుకున్నారు. ఆ రోజు చాలా విలువైంది, చాలా కాస్ట్లీగా ఉన్న మిడ్డీ స్కర్ట్ వేశారు. ఏవేవో సెంట్లు పూశారు. విదేశాల నుండి నిన్ను ఇంటర్వ్యూ చేయటానికి వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇలాగే ఉండాలి, స్టైల్గా మేకప్ వేశారు. అక్కడికి వెళితే ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయితే నిన్ను విదేశాలకు తీసుకెళ్తారు, మంచి జీతం ఇస్తారు అని చెప్పింది. ఇంకా సిరికి వాళ్ళకం ఏమీ అర్థం కాలేదు. అయితే స్టైల్గా మేకప్ వేసి, మిడ్డీ చెడ్డీలు లాంటివి వేసి, మొహానికి లిప్స్టిక్ వేసి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అలాగే పంపారు. శిరీష పారిపోకుండా చూసుకోవాలని, పారిపోతే తాట తీస్తానని ఇద్దరు ఆడవాళ్లకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళని బాడీగార్డులుగా శిరీషతో పంపింది. వారిలో ఒక ఆమె డ్రైవరు. శిరీషకు కళ్ళద్దాలు పెట్టింది కారులో కూర్చున్నాక. ఆ అద్దాలు పెట్టుకుంటే ఏమీ కనిపించలేదు, గుడ్డివాళ్ళలాగా శూన్యంగా ఉంది. శిరీష చెయ్యి పట్టుకొని వాళ్ళే తీసుకెళ్లారు. ఆ గదిలోకి వెళ్ళాక కళ్ళకున్న అద్దాలు తీశారు. అతను ఒక రాజకీయ నాయకుడు కొడుకు. మనిషి బాగున్నాడు, వయసు కూడా పెద్ద వయసేమీ కాదు. లోపలికి వెళ్ళిన శిరీష వైపు పరిశీలనగా చూసి శిరీష భుజాలు గట్టిగా పట్టుకొని నొక్కాడు. శిరీష భయంతో, నొప్పితో గట్టిగా అరిచింది. ఏమో అనుకున్నాను భ్రమరాంబ, నేను చెప్పిన కొలతలు ఉన్న ఫ్రెష్ క్యాండిడేట్ను పంపించావు, బాగా నచ్చింది. గట్టిగా నవ్వాడు. అటువైపు ఏం మాట్లాడారో. శిరీష భయంగా నన్ను వదిలే అన్నట్లుగా చేతులెత్తి సైలెంట్గా ముక్కుతూ అతడి వైపు చూస్తోంది. ఫ్రెషా వాడిన పువ్వున నాకు తెలుసుకోగల సమర్థత నాకుంది కనుక నువ్వు నన్ను మోసం చేయవని తెలుసు. అందుకే ఈ ప్రాజెక్టు నీకు అప్పగించాను. నేను ఇక్కడ 1 నెల రోజులు ఉండబోతున్నాను. ఆ 1 నెల రోజులు ఈ పిల్ల నాకే సొంతం. ఎంత డబ్బు కావాలో నువ్వు చెప్పావు. పిల్లను చూశాక అంతకు డబుల్ ఇస్తాలే అన్నాను. నాకు బాగా నచ్చింది, డబుల్ ఇస్తాను. ఫోన్ టేబుల్ మీద పెట్టి ఇయర్బడ్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతూ శిరీష భుజం పట్టుకొని గట్టిగా కొరుకాడు. శిరీష కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతడు మాట్లాడడం ఆపేస్తే అతడు కాళ్ళు పట్టుకోవటానికి సిద్ధంగా ఉంది, తనను వదిలేయమని. భుజాలు నొప్పితో శిరీష మళ్ళీ అరిచింది. ఏంటి అప్పుడే స్టార్ట్ చేశావా? అటువైపు భ్రమరాంబ అడుగుతోంది. భ్రమరాంబ ఇంకా లేదు, భుజాలు కొరికినందుకే అరుస్తోంది. ఈ అరుపులే నాకు కావాలి. చాలా సుకుమారం పాప, ఇప్పుడే కిక్కు వస్తోంది అని చెప్తున్నాడు. ఆమె మెడవంపులో అతడి మొహాన్ని దుద్దేస్తూ ముట్టుకుంటుంటే మందు లేకుండానే కిక్కు వస్తోంది భ్రమరాంబ అని చెప్తున్నాడు. ఇవన్నీ వింటున్న శిరీష చీత్కారంగా మొహం పెట్టి అతడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ చిన్నగా దూరం జరిగింది. ప్లీజ్ నన్ను పంపించే, ఇట్లాంటివన్నీ నాకేమీ తెలియదు. మోసం చేసి తీసుకువచ్చింది ఆ భ్రమరాంబ అని శిరీష ఉంది. అతడు వినలేదు, నవ్వుతున్నాడు. ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేశాడు. శిరీష అటు ఇటు తప్పించుకొని తిరుగుతుంటే ఈ ఆట భలే ఉంది, ముద్దొస్తున్నావు. జింక పిల్లను పులి వేటాడి తినటం అంటే భలే కిక్కు ఉంటుంది. అలాగే ఉంది ఇప్పుడు నువ్వు ఇలా పరిగెడుతుంటే అని చివరకు శిరీషను ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. పక్కన యాపిల్ ముక్కలు, కత్తి కనిపించింది. పాపం పుణ్యం ఆలోచించకుండా వాడిని పొడి చేసింది. అంటే హత్య చేశావా? అతను చనిపోయాడా? రాఘవ షాకింగ్గా చూశాడు శిరీష వైపు. శిరీష హంతకురాలా? ఆ రాజకీయ నాయకుడు ఎవరు? అతని కొడుకు ఎవరు? అతను శిరీష మీద ఎలాంటి పగ తెచ్చుకోబోతాడు? వేచి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో.